తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో రానున్న 4 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లాతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికీ దక్షిణ తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు కూడా ఎంటర్ కావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో కూడా కొంచెం ఎండ వాతావరణం కూడా తగ్గింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. మనతో నూతనంగా మెట్రాలజికల్ డైరెక్టర్ స్టెల్లా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు హైదరాబాద్. మేడం, ప్రధానంగా సౌత్ మాన్సూన్ ఎక్కడి వారి నుంచి ఎక్కడి వరకు వచ్చేది మేడం తెలంగాణ రాష్ట్రంలో? ప్రధానంగా ఏ డేట్ రోజు వచ్చింది మేడం? మనకి నిన్న అంటే 8 జూన్ 2026 మనకి ఇక్కడ ముఖ్యంగా గద్వాల్ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మనకి కవర్ అయింది. ఇది నిన్నటికి ఇంకా కొంచెం కూడా ఫర్దర్గా అడ్వాన్స్ అవ్వటానికి కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. మనకి దానివల్ల మనకి నెక్స్ట్ 2 days మనకు ఫోర్కాస్ట్ చూస్తే కూడా మనకి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తెలంగాణ ముఖ్యంగా సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ప్రాంతంలో మనకు కురిసే అవకాశం ఉంటుంది. మరియు 1-2 చోట్ల భారీ వర్షం కురిసే కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే 9th డే రోజు ఈ రోజు ఎన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మేడం? ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ మరియు మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఈ వికారాబాద్ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏదైతే 10వ రోజు కూడా 3-4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మేడం. ముఖ్యంగా రేపు అంటే 10వ తారీఖు జూన్ రేపు మహబూబ్ నగర్ మరియు నారాయణపేట్, వికారాబాద్, దెన్ మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు ఉరుములు మెరుపులతో పాటు గాలులు కూడా 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో వీసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ తెలంగాణ పైన ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ స్టేట్ మొత్తం రాబోతుంది మేడం. మనకి రోజుకి అప్డేట్ వస్తుంది. ఎందుకంటే విన్స్ మారుతూనే ఉంటాయి. సో బేసికలీ విన్స్ ఫేవరబుల్గా ఉండాలి, వర్షం పడాలి. మేడం, ప్రధానంగా ఎల్నినో ప్రభావం ఉంటుందంటూ కూడా ఈసారి ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అసలు ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుందా మేడం? ఎల్నినో ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. కానీ మనకి జూన్ టు సెప్టెంబర్ తెలంగాణలో ముఖ్యంగా చూస్తే మనకి స్లైట్లీ అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ కురసటానికి అవకాశం ఉంటుంది. రెయిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉన్నాయి మేడం? ఆన్ ది హోల్ తెలంగాణ చూస్తే మనకి స్లైట్లీ అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ పడటానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు రాకతో అటు రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం తెలియజేస్తారు మేడం అధికారిగా? ముఖ్యంగా ఈ సీజన్లో వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు కానీ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉరుములు మెరుపులు పడుతున్నప్పుడు ప్రజలు చెట్లు కింద కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కింద కానీ, వాటర్ బాడీస్ కింద కానీ నిలబడకుండా ఉండాలి. తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే 9వ తారీఖు 10వ తారీఖు రోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారి స్టెల్లా గారు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే 9వ తారీఖు రోజున కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 6 జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. 10వ తారీఖు రోజు చూసుకుంటే ఏదైతే దక్షిణ తెలంగాణలో కూడా వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, ప్రధానంగా ఇక్కడ జోగులాంబ, గద్వాల జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దీంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో టెంపరేచర్లు కొంచెం తగ్గినట్టు కూడా ప్రధానంగా అనిపించవచ్చు. గతంలో కూడా గరిష్టంగా 45, 46, 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. కానీ ఈసారి నైరుతి ఋతుపవనాలు రాకతో కూడా పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాగల 3 రోజుల పాటు కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.